ఒక వ్యక్తి హాస్పిటల్లో ఏడుస్తూ ఉన్నాడంట. ఒక పెద్ద ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు మీలాంటోడు నాలాంటోడు పక్కన కూర్చొని, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నా కుమారుని గురించి ఏడుస్తున్నానయ్యా అని అన్నాడు. ఎందుకు నీ కుమారుని గురించి ఏడుస్తున్నావు అని అంటే, డాక్టర్ గారు చెప్పారు, నా యొక్క కుమారుడు కొన్ని గంటల్లో చనిపోనై ఉన్నాడు. ఈ తండ్రి పరిస్థితి ఎలా ఉంటది? చాలా బాధగా, హృదయ విదారకమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వాడితో చెప్తున్నాడు, నా కొడుకు ఒక మాట అన్నాడు, ఆ మాటకి నాకు ఇంకా దుఃఖం ఆగట్లేదు అని చెప్పడం మొదలు పెట్టాడంట. బెడ్ మీద ఉన్నటువంటి కొడుకు తండ్రిని పిలిచి, నానా నువ్వు నన్ను చాలా బాగా చదివించావు, ఎన్ని డిగ్రీలు అంటే అన్ని డిగ్రీలు నేను చదవడానికి నాకు ధనం ఇచ్చావు, అలాగే నేను కాలేజీకి వెళ్ళడానికి అన్ని సమకూర్చావు, నేను చదివినటువంటి సర్టిఫికెట్లన్నీ ఒకసారి నా దగ్గర తీసుకురావా. నాన్న ఇంటికి వెళ్ళాడు, సర్టిఫికెట్లు తీసుకొచ్చాడు. నాన్న ఈ సర్టిఫికెట్లన్నీ కూడా ఈ రోజున నన్ను రక్షించేటువంటి రీతిగా లేవు. ఈ సర్టిఫికెట్లు నాకు పేరు రావడానికి నేను గొప్పగా చదువుకున్నాను, నువ్వు గొప్పగా చదివించావు, నీ కుమారుడైనటువంటి నన్ను చాలా డబ్బు ఖర్చు పెట్టావు, కానీ ఏనాడైనా నన్ను బైబిల్ చదవమని చెప్పావా నాన్న? ఏనాడైనా బైబిల్ చదివించావా నాన్న? నువ్వు బైబిల్ చదివించేలాగా నన్ను నువ్వు తయారు చేయలేదు. నేను బైబిల్ చదవలేనప్పుడు నువ్వు బైబిల్ చదువు అని నువ్వు చెప్పలేదు. ఈ రోజున క్రైస్తవుడుగా ఉన్నటువంటి నేను, నా దగ్గర ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ బైబిల్ జ్ఞానము లేకుండా ఉన్నది. యేసు ప్రభువును ఏ విధముగా నేను రేపటి దినాన్న చూడగలను నాన్న? ఆయన నన్ను అడిగినప్పుడు నేను ఏ విధముగా నా ముఖము చూపించుకోగలను? ఆ మాటకి ఆ తండ్రి భయంకరమైనటువంటి వేదనకు గురైపోయాడంట.